గాడ్ సెంటర్డ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి? దేవుడే కేంద్రంగా ఉన్న విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఒక చిన్న ఉదాహరణ, లెట్ us ఇమాజిన్. మనం అందరం ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. షడ్రక మేషక అబేద్నెగో గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. విశ్వాసంతో వారు అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మన ఇమాజినేషన్లో మనమే ఆ పరిస్థితిలో ఉన్నాం. అగ్నిగుండం రెడీగా ఉంది, రాజు మనల్ని అందరినీ తోసేయమన్నాడు. ఆ పొజిషన్లో మీరు ఉంటే ఏం చేస్తారు? మీకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతో ఏ విధమైన మాటలు పలుకుతారు? కొంతమంది ఈ విధంగా పలుకుతారు, ప్రభా ఆకాశ తూములు తెరిచి ఒక గొప్ప వర్షాన్ని పంపించి గొప్ప వరద ఈ అగ్నిగుండం అంతా ఆరిపోయి ప్రభా చేయొచ్చు, తప్పులేదు. లేదా కొంతమంది, నువ్వు రాజుతో మాట్లాడే దేవుడు, రాజు హృదయంతో మాట్లాడే దేవుడు, ఆ రాజుతో మాట్లాడావు, ఈ రోజుతో మాట్లాడావు, ఈ రాజుతో కూడా మాట్లాడి మనసు మార్చే ప్రభా అని కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ 3 ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, ఈ 3 స్నేహితులు, వారన్న మాటలు ఒకసారి గమనించి, వారు 2 మాటలు మాట్లాడారు. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక కాయిన్ కి 2 వైపులా సమానమైన వాల్యూ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడారు. ఏంటంటే, మొదటిది, రాజా ఈ అగ్నిగుండంలో నుండి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. దిస్ ఈజ్ ఆర్డినరీ ఫెయిత్. కానీ ఇంకొక మాట మాట్లాడారు, ఏంటంటే ఒకవేళ విడిపించకపోయినా, ఒకవేళ మా దేవుడు ఎలాంటి కార్యం చేయకపోయినా, ఏ మిరాకిల్ లేకపోయినా, మేం మాత్రం నీ ప్రతిమకు మొక్కం అని డిక్లేర్ చేసి చెప్పేశారు. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ సెంటర్డ్ ఫెయిత్, బికాస్ మై ఫెయిత్ ఈస్ నాట్ ఇన్ ది మిరకల్స్ ఆఫ్ గాడ్, బట్ మై ఫెయిత్ ఇన్ ది గాడ్ ఆఫ్ మిరకల్. నేను దేవుడు చేసే అద్భుతాలలో నా విశ్వాసాన్ని ఉంచట్లేదు, అద్భుతములు చేయు దేవునిలో నా విశ్వాసం ఉంచుతున్నాను. క్రైస్ట్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ అవర్ ఫెయిత్. క్రీస్తు మన విశ్వాసానికి కేంద్ర బిందువుగా ఉండాలి. మిరాకల్స్ డే ఉందండి, ఇప్పుడు అద్భుతాలు జరిగితే ఎవడైనా విశ్వాసం చూపిస్తాడు, ఎవడైనా నమ్ముతాడు. కార్యాలు చూసి, కార్యాలు జరగపోయినా విశ్వాసం చూపించండి, అది గొప్పతనం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, అసాధారణమైన విశ్వాసం. కాపాడడానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా సరే నో ప్రాబ్లం, మేము మాత్రం మా దేవుణ్ణి కొలుస్తాం, మీ ప్రతిమకు మొక్కం. దిస్ టైప్ ఆఫ్ ఫెయిత్. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలో చాలా మంది విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పేర్లు మాత్రమే స్పెసిఫిక్ గా పిక్ చేసుకుని దేవుడు ఎందుకని రాయించి ఉంచాడంటే, ఇలాంటి విశ్వాసం కలిగిన వారు కాబట్టి. లెట్ us have this extraordinary faith, God-centered faith.